మరి అక్కైన మల్లవ్వ పేరు మీద ఇవాళ ఇంతమందిలో మా అక్క మాత్రం అనగా నాకు ఇట్లాగా వస్తుంది అని మరి 20 రూపాయల దాని వెన్నెలో వెన్నెలా వెన్నెలా పోతుంది నా పిల్లలుంటాను తెలు వాళ్ళ పొద్దుగాల నా కొడుకులు నా బిడ్డలు అవన దాచుకొని చిన్న ఇల్లని మీ ఇంటిగా తిన్నాడు ఓ అక్క నా అక్క పిల్లలని తెలు నువ్వు దగ్గర తీసి అవ్వా బుద్ధి జ్ఞానాలు నువ్వు ఎప్పుదావా తెల్లే నా చెల్లె నా సూర్య మన్నోయ్యా ఇరబాబు వేసిందే నన్నేరి ఉంటావాయో కట్టినా ఇల్లు వేసి అడవిలా కట్టినా నేను అద్దాల మాలో పెట్టలాగల తిన్నా సకాని మల్లవో కడగన్నా తల్లి ఆయే గడ్డేనే చుట్టాలు అగ్గి బంధువులాయినవ్వా మరి అక్క మల్లవ్వ మరి ఒక రెండు జవాల తీసి కాటలు పెట్టి మిగిలిన గడ్డలు మీదికెళ్ళి పెట్టినారు రెండు కట్టాలు కట్టి పెడితే బరబర బరబర కట్టాలు ఏనాడు కట్టుకున్నాయో తెలిసిన పెద్దలందరూ 40 రాజుల తలపండు ఏగా మీరు కొడుక తమ్ముడా అది ఒంటికి మనం స్నానం చేసిన నీళ్లు కింది పరగన ఒకవేళ మన చెల్లెకి స్నానం పోతే మనం స్నానం చేసిన నీళ్లు మన చెల్లెకి వారిపోతే మనకు పాపం మా తమ్ముని మా చెల్లెలు ఎత్తుకొని పోయి మీది రేవులో మీరు స్నానం చేయాలి మా చెల్లెలు మా తమ్ముడికి మీది రేవులో పోయి మేము కింది రేవులో స్నానం చేస్తాం ఎందుకంటే మా చెల్లె స్నానం చేసిన నీళ్ళు మా మీదకి వెళ్ళి పారిపోతే మాకు పుణ్యం ఒకవేళ మీ మీది రేవులో స్నానం చేస్తే మేము స్నానం చేసిన నీళ్లు మా చెల్లె మీదకి వెళ్ళి పారిపోతే మాకు పాపం శివసేనరాజు శివలీలని మీది రేవులో కత్తిర్రే ఆడల్లో చెల్లె మన మగోళ్ళు నీకు పిల్లగాని ఇచ్చారు నాకు పిల్లని ఇచ్చారు వీళ్ళను కాలం పోపి అంటారు మరి అయ్యో ఎందుకే సాగిపోద్దానే ఎందుకంటే మన అత్త కాలం చేసే మామ కాలం చేసే ఈ ఆడబిడ్డను మర్దిని సాది పెద్ద చేసి ఇంటి వాళ్ళ చేస్తే మనకు పేరు ఉంటుంది అభయ లేకున్నా గాని
వదినాళ్ళు ఇస్తారు. వదినాళ్ళు సాధించే ఇంటి వాళ్ళ చేసేదంటే మనకు పేరు ఉంటది. ఇవా మధ్యలో అడిగితే సాదుకుందాం మనం. సాదుకుందాం. ఇవాళ మనం ఈ మగవాళ్ళు గడ్డం మీసం వచ్చిన మగవాళ్ళు మనవాళ్ళు ఏరడంత పోరనిది అది పెంచి పెద్ద ఎత్తే వీడు పెరిగి పెద్దోడేటాలకు మన మగవాళ్ళు ముసలోళ్ళు అవుతారు. వీడు గడ్డం మీసం వచ్చినాక మర్ర పడతాడు. అరే నీ అవ్వ నాకు ఏంద్రా అని మళ్ళా మోసేకి మరి చేస్తాడు. దీంతో రోజు గెలుస్తారు మన మగవాళ్ళు గెలవరు. ఆరాలు చిన్నదైతే పాలు చిన్నదైతుందా చెల్లే పీడవాయాలి కోడి గుయ్యాలి ఆడబిడ్డ పాడబడి ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ ఆదుతాం. ఆడవిళ్ళ తోటకూర పెరుగుతుంది పెద్దదైతుంది. పెరిగి పెద్దదైనాక పెళ్లి చేయాలంటారు. పెళ్లి చేయాలంటే ఎట్టినైతే 60 లక్షలు 70 లక్షలు పైసలు అవుతాయి. పెళ్లి చేసినాక అత్తగారింటికి పోతుంది. పండుగ నాడో పబ్బో నాడో చూసుకోవడానికనో మన అమ్మాల ఇంటికి వస్తుంది. మళ్ళా మన ఇంటికి వచ్చి దాని ఇంటికాడ అందులో మసే పోదు కానీ ఇక్కడికి వచ్చేటది. ఈ గిబోలు గిట్టే ఉంటాయా గింత లండేసాల గింత మొండేసాల ఈ పల్లె దానికి పోవా గంజుతో ఉంటే మసి పోదా ఈ పొయ్యి గిట్టే ఉంటుందా మాసి పొయ్యి అని పేరు నిలబెడతారు ఆడబిడ్డలు అసలు. అదే పాపం కలుగుతుంది. దాని పోయి మాసిపోయి ఉంటుంది. అమ్మగారి ఇంటికి వచ్చినాక వదినాలను మరదలను కొక్కిరిత్తారు. మా ఇంటికాడ ఎంతో శుభ్రం ఉండవచ్చు మాడి వీళ్ళు అనుకుంటారు. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇల్లుకి అంతే. వాళ్ళ ఆడబిడ్డ అక్కడికి వచ్చి గాయ అంటది. విన్నావా? మళ్ళీ ఆడబిడ్డ అంటే అర్థం ఒకటి ఆడబిడ్డ మోగనికి భయపడట్టు భయపడాలి. గంగల ఇంకేం చెప్పాలో మంచిగా కదా రేపు చెప్పాలి. ఆడవాళ్ళు పాడవాడ ఏమనుకున్నారు కూరగాయలు ఉంటే ఆడాడు గంగల ఆడితే బీడ పడుతుంది కోడి కుడుతుంది. ఎవరు కోపం ఇవాళ కొడుతారు రేపటి దాకా కొడుతుంది. ఎల్లకాలం కొడతారు. వీళ్ళుంటే వాళ్ళు ఒంటేళ్ళకి వస్తుందంటారు, వాళ్ళు ఒంటికి వస్తుందంటారు, వాళ్ళు ముక్కపడి చీవిడి తీవంటారు, వాళ్ళు ఆకలి అవుతుంది అంటారు, వాళ్ళు దూపు అవుతుంది అంటారు. ఎంత ఆరాటం మనకు. ఇక కూరగాయలు పాడవాడ పాడవాడు గంగల వారెత్తారు రాట. సాగుగా లావు దుఃఖం ముసల్లంజ కానీ మనకి అంటారు దాపురం చేసిపోయింది. మాకు తలగా అని పారే నీళ్ళ వారేస్తే అటువంటి కనుక పాప పుణ్యం జరుగుతుంది. పసిపిల్లలు క్యావు క్యావు నడుతున్నారు. పసిపిల్లల కన్నీరు అటువంటి పరమేశ్వరు మన పుట్టినది. పరమేశ్వరు కళ్ళ పిల్లలు అటువంటి కనుక నేను ఇచ్చిన సంతానం వ్యర్థమైందని ఏమిటి గంగదేవి నీ కొడుకు వాళ్ళ ప్రాణం పోతే అటువంటి నీ ముక్కు పోతే ముక్కి గంగా అంటే చెవు మోసి చెవుడి గంగా పిలుస్తాను. ఆ పిల్లలు అల్లగా పాడమని ఎప్పుడు శివుడు ఆజ్ఞాపించడం గానాలు కలిగినవి. ఇద్దరు పిల్లలు గంగదేవి అలా బతుకమ్మ తెప్పిలో తెలివంత ఉన్నదా సాగు స్నానం అనగా తల్లిల స్నానం చేయాలి. ఆమె పేర్ల మీద ముక్కు మూసుకొని 3 ముడుగులు మునుగుతంటే అటువంటి ఎరిగినేమి అన్న చేతులకు చెల్లె వద్ద నీకో చిన్న చేతులకు తమ్ముడు ఉన్నాడమ్మా. వరకు అవయవలు కాదుడు తమ్ముడు శివశీల రాజుగా చెల్లె శివశీల దేవి భగవంతుడు మీకు సాకారం అయితే చెల్లెలో ఒకవేళ మీ ప్రాణం పోతే లోపలేమనుకుందరు అవ్వయ్య కారణం అంటే పెట్టి అటువంటి ఇద్దరు చిన్న పిల్లలతో ఏమారటం అని ఆడపిల్లతోటి ఈ గంగల మారేసినని మాకు 10 కోట్ల
మా భార్య చేతులు వ్యక్తం వీళ్ళు గంగ ఎట్లా పడ్డాను పోలి అది ఉంటే కనుక బాధ మహారాజు రాను రాను మీ దేవుళ్ళ భార్యలు అటువంటి పూలవతి దేవి దేవి ఉంటే మా దగ్గరికి వచ్చింది చెల్లెకి మా లేదు మా తమ్ముడు లేదంటే నేను చెప్తా మా అక్క మీ తమ్ముడు మీ చెల్లెని తీసి గంగలేసిందని చెప్తా నేను ఒక్కదాన్ని తింటాను వాళ్ళ పేరు సొమ్మంతా ఇద్దరం కాదే నువ్వే వేసినావు కదా గంగల బట్ట కట్టుకున్నా కాదు బట్ట కట్టుకున్నా కదా కట్టుకున్నాం బట్టదా ఏది మా చెల్లె స్నానం పోసిన తమ్ముడికి స్నానం పోసారా వాళ్ళే ఈత కొట్టలేదు వాళ్ళే ఈత కొట్టలేదు వాళ్ళు ఇప్పుడు ఈత కొట్టడం లైన్ మా చెల్లె మా తమ్ముడు ఎట్లా కాదు వాళ్ళకు మీ అవ చచ్చిపోయినప్పుడు పశువులే అలా మాడగొట్టుకుంటాను సవరు పెట్టుకుని అనలేదా అరిచేతి నూనె అరిచేతిలో పోసుకున్నా అరిచేతి నిండా నూనె పోసుకొని మాడకంటాక మిగిలిన నూనె రెక్కల కంటిన రెక్కల కంటాక మిగిలిన నూనె కాళ్ళ కంటినే కాళ్ళ కంటాక మిగిలిన నూనె పెయ్యత్తరాసిన సవరు చేతిలో పిల్లగాళ్ళని ఇట్లా ముట్టుకోదని జిల్ల కుర్రమట్ట ఎగిరినట్టు ఎగిరల్లా దునికిరు అయ్యో పొలగాళ్ళు దునికిరి ఏంది అని అడు చూస్తే అక్కడ మీరు కూడా ఈత కొడతారు దునుక్కుంటారు ఇందులో చూస్తే వీళ్ళు దునికిరు కావచ్చు కొడుకుని ఆడతారు కావచ్చు కించెలు అక్కడికి అన్నల దగ్గర పోతారో అని ఓ మగోళ్ళు అంటే మీ సంబరం మీరు ఈత కొట్టవలసింది మాకు ఈత సరిగా రాదే మీ చెల్లె మీ తమ్ముడు మంచిగా ఈత కొట్టుకుంటుంది ఇది అదే వచ్చింది పసిపిల్లలు కసిగా ఎటువంటి నా తమ్ముడు నా చెల్లె గంగలు ఎట్లా మాత్రం అంటావో ఇల్లు కాడానికి బంగారం వీటిని సమాధానం చెప్పుతున్నారు వాళ్ళు అప్పుడు అనుకున్నారు బాలవద్ద సూర్యవతి మహారాజావో అటువంటి గదికి నీ బాబో మా కడుపు చెప్పుకుంటే మా కాలం మీద పడుతుంది మంది కాలం మీద పడుతుందా బుద్ధి చెప్పి కానాడు కనుక ఇద్దరు పిల్లలు ఎత్తుకొని రాను మనకు మిత్రుల భవనాల ముందు రాను వచ్చినారు మన ఉదయం రోజు రావుదే అంటే 1 2 3 4 పక్షి పెట్టి 3 2 5 నాడు దినం ముట్టించి 5 4 9 నాడు చిన్న గర్వ చేసి 11 రోజులు వాళ్ళ పండుగలు ఎంత ఉన్నదా మంగళవారం తీసుకొచ్చి తన నీరాలు తీసి పట్టు బ్రహ్మల విలువ నప్పి పవయ పేర్ల మీద పిండ పితాలు పెట్టి అటువంటి కనుక ఈ తాళం అనే పదార్థం అన్నదానం చేస్తూ ఉండనమ్మా అవ పండుగ నాడు పండుగ తెల్లారి ఎండుగా అవ పండుగ తెల్లారి ఎండు కట్టి కలగలాడిపోతుంది పండుగ తెల్లారి ఎవరు ఇవ్వాలి వెళ్ళిపోతే పండుగ తెల్లారి ఎండు గంటారమ్మా రాజు రాను కచ్చి గారి మా చెల్లెని మా తమ్ముడికి గంగలేసారు లంజం ఉండాలని కొడితే ఎల్లకాలం మా చెల్లి మా తమ్ముడు వాళ్ళ చేతుల మీద కొట్టలేదు తిట్టలేదు జారిపోవచ్చు నన్ను నమ్మినట్టుగా చేసేది కానీ కచ్చరికాడి పోతే ఒక్కరు కచ్చరికాడు ఉంటే ఒకళ్ళు ఇంటికాడ పిల్లలు కావాలన్నారు అట్లా కొన్ని రోజులు పిల్లలు అంటే నెల పిల్లలు అమ్మాడుతారు ఏడాది పిల్లలు నడిచి ఆడుతాండ్రు పిల్లలను సాగుతారు ఎట్లా ఆడవాళ్ళను నమ్మనట్టుగా నమ్ముతలేరు అన్నట్టుగా ఉంటే కూడా పగదలుతారు మా చెల్లె మీద తమ్ముని మీద
తానం పోసేదాకానే వాళ్ళ చేతుల తానం పోసినాక ఆడోళ్ళ చేతులకి వెళ్ళి తీసుకుంటారు పాలు పట్టించేటప్పుడు ఆడోళ్ళ చేతుల ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు నడిచి ఆడతారు పిల్లలు ఆడుకోగిన మారనైతే దేవుడు అప్పుడు పిల్లలు ఏమనుకుంటారు అరే మనకు ఇద్దరు అవ్వాలు ఉన్నారు ఇద్దరు అయ్యలు ఉన్నారు వాళ్ళని అమ్మా నాన్న అని పిలుస్తారు కాబట్టి ఇలా కన్నోళ్ళు ఎవరు ప్రేమతోటి పెంచినోళ్ళు ఎవరు తెలవాలని అడిగారు శాబంతి మా అవ్వ కడుపుతోటి కన్నవారు చేతుల ఆరవించింది ఎవరు అని అడిగింది బాలవతి రాజా మగ రూపం ఇచ్చిన తండ్రి లేకపోతే సూర్యవతి రాజా ఎవరికన్నా పిల్లలు ఇద్దరు పిల్లలు నిలదీసి అడిగినాడు గుండె ఆ ఇద్దరు అన్నలు అయ్యో చెల్లెలేదు మాకు బిడ్డ కాదు తోడబుట్టిన తోడు జరిగిన గతమంతా పిల్లలకు వివరించి అమ్మయ్య రాజుల ఫోటోలు చూపెట్టినారు ఫోటోలు చూపెట్టినప్పుడు అయ్యో అన్నలార తోడబుట్టి మీరు కూడా విరిగిన వాళ్ళు అమ్మయ్యను మింగి మేము నీళ్ళు తాగిన వాళ్ళం అయితే మమ్మల్ని ఇన్ని రోజులు బట్టి గిత్తదాలు కట్టిన తెలవక అమ్మా నారాని కోడన్నోళ్ళు నువ్వు అమ్మ అనుకున్నావు తోడబుట్టిన వాళ్ళని అయ్యా అనుకున్నావు కలకల కలకల పిల్లలు కన్నీరు ఇస్తారు కాదు దేవుడు ఏడవకుండ్రమ్మా భూమి మీద 1000 ఏళ్ళు బతకడానికి ఎవరం రాలే ఒక రోజు మన అవ్వయ్య దగ్గర మనం కూడా పోయేటోళ్ళమే మరి ఆయుష్ కూడా మీరు వాళ్ళకి అకాడమిక్ రాదు అని అందరూ ధైర్యం చెప్పారు ధైర్యం చెప్పి ఆ కచ్చరికాడికి వచ్చి వాళ్ళకి అక్కడ ఒక ఉత్తరం వచ్చింది ఉత్తరంలో ఏమనున్నదయ్యా దక్షిణాది ఖండం లాంటి ధర్మరాజు 7 అన్నదమ్ములకు తగుబడ్డది 4 మూలల రాజులంతా వచ్చి తగు తెంపితే తెగుతలేదు అందులో ఒక్క రాజున్నది పంచాయతీ తగు తెగందంటే మరి ఆ సిలికబోధి రాజు కన్నా కొడుకులు మరి బాలవతి రాజు సూర్యవతి రాజు అత్తని తగు తెగుతుంది అన్నాడు అట్లా ఆ ఉత్తరంలో రాసిరయ్యా మీ పేరు వచ్చింది ఇక్కడ మా తగు తెగుద లేదు మీరు 2 అన్నదమ్ములు వచ్చి మా తగు తెంపినట్టండి మేము 7 అన్నదమ్ములు నీకు 7 లక్షల రూపాయలు విరాళం ఇస్తాము ఆనందం అబ్బా వీడేమి రాదు రానంటారు తమ్ముడా చెల్లెలు తమ్ముడిని ఆడవాళ్ళు నమ్మద్దు నువ్వు ఇక్కడ ఉండి నేను పోయి పంచాయతీ తగు తెలిపిస్తాను అన్నాడు లేదు లేదు అన్నా నువ్వే ఇక్కడ ఉండు నేను పోతున్నావు అన్నాడు తమ్ముడు తమ్ముడా నిన్ను ఉంటారుగా నేను నమ్మరా ఇప్పటికప్పటికి అంటారు ఎక్కడెవరు లేకపోతే మోసే ఈసారిన కావాలి అంటారు కాలు జారితే చెయ్యాసరు ఉండాలి చెయ్యి జారితే కాలాసరు ఉండాలి మన చెల్లె మన తమ్ముడు వాళ్ళు అన్నం పెట్టకుండా వేసుకొని తినేటోళ్ళు ఇప్పుడైనా సంటి పిల్లలా పారయ్యా మనం ఇద్దరం పోయి ఏ విధంగా తగు తెంపేద్దాం ఇంటికి వచ్చారు ఇద్దరు పిల్లలను తీసుకుపోయి భార్యల చేతిలో పెట్టిన మా చెల్లె మా తమ్ముడు పైల పోనన్న ఆ పిల్లలు ఏమంటారన్నా మీతోటి మేము వస్తామే ఎక్కడికి వస్తావమ్మా దక్షిణాది ఖండం పోవాలి వద్దు మీరు ఇంటికాడ ఉండండి తమ్ముడా చెల్లె జాగ్రత్త చెల్లెల అన్న జాగ్రత్త అని 2 పిల్లలకు చెప్పి అగో అటువంటి 2 అన్నదమ్ములైన పంచులుంది గుర్రాల అలకల్లు కడిగిన గుర్రానికి హంకొల్పై కొంగలంటి కోయిలే కొంగలంటి కోయిలే పావలంటి పల్లెకు ముప్పిచ్చి బాలలు గుర్రం మీద తిరిగి దెబ్బకొచ్చి మన సైడ్ అంతరాల గుర్రములు ఆగకుండా అంతరాల గుర్రములు ఆగకుండా ఏ పని ఎల్లెద్దలో ఎదురేసిన మరి ఒక 12 ఆవిడ
రాను 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 దక్షిణాది కండవ ఏరవత ఉన్నదానా దక్షిణాది కండములా అదివారం పంచాయతీ తగుదెంపడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళ తీర్పెట్టుంటది వీళ్ళ పేరున్నా కానీ వీళ్ళని చూడలేదు పెద్ద మనుషులు అక్కడనే ఆగారు ఈ వచ్చిన వాళ్ళని ఎదుర్కొని మంచి నీళ్ళతోటి మాట ముచ్చని మాట్లాడి మర్యాద చేసి కూర్చుండి పెట్టింది ఇలా అలసట తీర్చుకోండి రేపు పంచాయతీ చెప్పుకుందాం అన్నారు లేదు లేదు అన్నలారా మా చెల్లెను మా తమ్ముడిని చూడండి మేము ఉండలేము ఏగిరంగా ఈ తగుదగాలి ఇక్కడ జరుగుతున్న పంచాయతీ ఎవరెవరకు ఎట్లా వచ్చిందో అని అడిగింది అడిగితే అక్కడ వచ్చి పెద్ద మనుషులే చెప్తారు మదా అయ్యా వీళ్ళు తండ్రి ధర్మరాజులు 7 అన్నదమ్ములు కోట్ల శ్రీమంతులు కోట్ల శ్రీమంతులు వాళ్ళకి ఏర్పడే కాలం వచ్చింది పెద్దోడు చెట్ట భాగం అడిగిండు పెద్దోడు ఎన్నుకోడు అంటాడు నాకంటే 5 చిన్నోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మీద నాకు జ్యేష్ఠ భాగం అంటాడు మూడోడు అంటాడు నాకంటే 4 చిన్నోళ్ళు లేరా వాళ్ళ మీద నాకు జ్యేష్ఠ భాగమే అంటాడు నాలుగోడు అంటాడు నాకంటే 3 చిన్నోళ్ళు లేరా వాళ్ళ మీద నాకు జ్యేష్ఠ భాగం అంటాడు ఇక మూడోడు నాకంటే 2 లేరా అంటాడు ఇక రెండోడు నాకంటే 1 చిన్నోడు లేడు అంటాడు చిన్నోడు ఏమంటాడు అరే మన అవ్వ మన అయ్య బతుకున్నట్టేంటే మీకు అందరికి ఏరు వచ్చి నన్ను ఎంబడేసుకొని కొన్ని రోజులు ఏదుదురు సాదుదురు నన్ను సాదేది ఏదేది అవ్వలేదు అయ్యలేదు వీడు చిన్న పూరడు ఎట్లా బతాడని నాకు పెట్టాలి చెట్ల భాగం మీకేమైంది జ్ఞానం ఎరిగిన వాళ్ళు అన్నాడు బుద్ధి జ్ఞానం ఎరిగిన వాళ్ళు నీవు చెట్ల భాగం ఏందిరా చిన్నో నేను లోక జ్ఞానం తెలవను అని అంటాను ఎవరు చెప్పిన ముచ్చటైనా సవగతిగానే ఉన్నది ఇంట్లో ఎవరికి న్యాయం చేయాలి ఎవరికి అన్యాయం చేయాలో మాకు అర్థమైతే లేదయ్యా అన్నారు ఎవరు పెద్ద మనసులే అప్పుడు ఈ బాలవతి రాజు సూర్యవతి రాజు చూసి ఏమంటారయ్యా బాలవతి రాజు అరే పిచ్చోడా పెద్దోడు అని ఆగిపోయిండు తమ్ముని ముఖం చూసి తమ్ముని ముఖం చూసి ఆగిపోయిన వాళ్ళు అన్నా ఉన్నమాట అంటే ఉలికెందుకు అని నోట్లకెళ్ళి మాట నాలుగు కాడికి వచ్చింది 4 కాడ ఆపుతాను మా అన్న 4 కాడ ఆగిన మాట నా నోడు చెబుతాను వినండి సూర్యవతిరాజు అంటాను మా అన్న నోట్లు ఆగిన మాట నా నోడు చెబుతానా పెద్దోడు అంటే తండ్రి వెనక తండ్రి పెద్ద వదిన అంటే తల్లి వెనక తల్లి ముదుగాల అయ్యో నాకు పని తీర్చలేదు పెద్ద కోడలు వస్తే నాకు పెద్దోనికి పెళ్లి చేస్తే కోడలు వస్తుంది చేతికి ఆసరు ఉంటుందో అని చెప్తుంది అది బుద్ధివంతురాలైతే మరుదులు నా వాళ్ళు ఇల్లు నాది సంసారం నాది నా అత్త మామ అని వారం ఎత్తుకొని చేస్తుంది ఒకవేళ అది రెక్కలు దాచుకునే బాపత్ అయితే చూడు అవో ఇంతమంది పెళ్లి లేదాక నేనుంటే నేను ఇంట్లో ముసలిదాన్ని కానా నేను పైసో కొత్త వెనకేసుకోవాలంటే నేను చెప్పని ఎరువడాలని లొల్లులు కయ్యాలు పెట్టుకొని అందరి పెళ్లి కాకముందే అది పక్క వదులుతుంది అసొంటోడు జ్యేష్ఠ భాగం అడిగే అధికారం లేదు జ్యేష్ఠ భాగం ఇచ్చేది లేదు ఇల్లు నాది సంసారం నాదని మీరు వేసుకొని బతుకుతే అగో మరి తండ్రిగా తండ్రి అందరిని ఎత్తుకున్నాడు అన్నంటే వారి చిన్నోనికి జ్యేష్ఠ భాగం నడిపోయి అవ్వకెక్కరానికి ఆడది కొడుకులు అయ్యకెక్కరానికి ఆడది కొడుకులు నీకు జ్యేష్ఠ భాగం చెందుతాదిరా చాచా పొరపాటు పెద్దవారికి జ్యేష్ఠ భాగం మిమ్మల్ని సాధుతని పెళ్లి చేసుకున్న నాడు ఏర్పడితే వారికి కూడా జ్యేష్ఠ భాగం లేదు మీ అన్న పెళ్లి చేసుకుని ఏర్పడ్డా నా తమ్ముళ్ళు నా సంసారం అని కొత్తలు ఉన్నాడు రా అని అన్నప్పుడు 6 అన్నదమ్ముల కళ్ళల్లో నీళ్లు తిరిగి మా చిన్న తమ్ముడు పుట్టిన వల్ల మా అవ్వయ్య చచ్చిపోతే ఇల్లు ఎవరు మీదేసుకొని మా అన్న మా కవ్వాయి అయి మమ్మల్ని దాని సవరించి పెంచి పెద్ద చేసి మా అందరికి పెళ్లిళ్ళు చేసినాక 36 జుట్లు కూడుంటాయి 3 శిఖలు కూడున్నాయంట బట్టి కోతుకాలు పుట్టినాయి కోతుకాలు బట్టి కొట్టుకునే కాడికి వచ్చింది ఎవరి కాళ్ళ మీద ఏర్పడదామనుకున్నాము మా అన్న కాదు మాకు దేవుడు మా వదిన కాదు మాకు తల్లి అని అన్నారు అన్నప్పుడు మీ అన్నకొక్కరికి జ్యేష్ఠ భాగం మీకు ఎవరికి ఉండదురా అన్నారు అన్నలారా మీకొక్క చెల్లె అన్నారు మీ చెల్లె మాకు కూడా చెల్లె మేము 7
మీరు ముగ్గురు 10 మంది పొత్తుల ఒక్క చెల్లి అనుకొని మీకు 7 లక్షల రూపాయలకు ఎక్కువ విరాళం ఇచ్చి తోలుతాం కానీ మా అన్నకు జ్యేష్ఠ భాగం పెట్టి ఏర్లు పోయండి. ఏర్లు పోయండి. మా ఆడోళ్ళు ఎవరు మెసిలినా ఎవరి భార్య వాళ్ళు సమాధానం చెప్పుకుంటాం. ఆడోళ్ళ మాట మేము వినేది లేదు. అయ్యా మాకు ఏర్లు పోయి 3 జాగలు అంటుర్రు అన్నారు. ఇక వాళ్ళు అక్కడ 3 జాగలు అంటుకుంటా అక్కడ వాళ్ళు ఇక్కడ సంగతి ఎట్లా నడుతుందయ్యా అన్నవండి. వాళ్ళు ఏదైనా పని చేసుకుంటుంటే వాళ్ళని పని ఉన్నది కానీ గంజగా పడి వేసుకుంటారు. పొల్లగా తింటారు పోతారు. కూరగాయలు చూసిన అంటుకున్నట్టు చేసినట్టు వాళ్ళు గంజగా పడి తింటారు. మింగిర్రు పంచాయతీ చెప్తే కథ చెప్తారు అంటే అక్కడ ముచ్చట దేవుడు ఆడవాళ్ళు పాడవాళ్ళు 1/2 కిలో చికెన్ తెచ్చుకున్నారు. 3 పావు సేవల బియ్యం పెట్టుకున్నారు. అంతకంత నిన్నదే 2 లీటర్ల పాలు సంవత్సరాలు తెచ్చుకున్నారు. శరీర సగం గంజులు అడిగారు. చిక్కుల బోరు చేసేది రావేనా పోతేకి ఆగడాలైతానయి. మరి బొమ్మంతా పోతేకి భోజనానికి ఆగలైతాని అమ్మ. ఎప్పుడైనా కానీ మా అన్నలు ఉన్నప్పుడు మమ్మల్ని లేపి మాకు ముఖవారం కలిగించి మా వదినల్ని కడిగిరేమి మాకు అన్నం పెట్టేవాళ్ళు. ఇంతవరకు మా దగ్గర రాలేదు. అగో పిల్లలార నెమ్మన లేదు. మాకు ముఖవారం కలిగేలేదమ్మా. నాయన్న రారా నాయన్న అన్నయ్య శివసేనా మహారాజు ఆకలైతే అడగందైన కన్న తల్లి అన్నం పెట్టది. మనం వెళ్ళిపోయి మన వదిన అడిగితే మనకి ఏదన్నా ఓ మానవా వంటకాల వేడికైనా వచ్చినారా. గంజులు చూసినారు అగో అన్నము లేదు శాఖం లేదు. ఆ వదినల దగ్గర అడుగుదాం రావి అన్నాయి. 2 అన్నయ్యలైనా తెల్లైనా వేడిగా వరకు చూడు. మరొక శ్రీమంత మీద వాళ్ళు దురబార మీద కూర్చున్నారు. ఈ కుక్కలు కూడా మా చుట్టూ తిరుగుతాయి. మరో ఆ 2 అమ్మ ఆకలైతే ఉన్నదమ్మా. ఆకలైతే ఉన్నదమ్మా. మాకు అన్నాలు పెట్టలేరా పెట్టలేరా. పూలవతి అయ్యో మహిళ పంచాయతీ దిగిందా? వదిలే శాబంతి మహిళ సపడే వాడు వదిలే పూలవతి వదిలే శాబంతి చిల్లరగా నిడిపించినవా ఏంది? 7 లక్షలు ఇస్తామన్నావు. వదిలే పూలవతి వదిలే శాబంతి ఎవరికో కాదమ్మా. చిల్లర నిడిపించిన బస్సు టికెటే లేదా? చిల్లర వదిలే నా పేరు శివలీల. నా అన్న శివసేన రాజు వచ్చామమ్మా.
ముఖం బొర్రి నువ్వు ఏంది ఏళ్ళ పొద్దుగాల నీ ముఖం చూస్తుంది ఆకలైతా ఉన్నదమ్మా ఆకలైతా ఉన్నదమ్మా అన్నం పెట్టవా. పూరి పూరి అంతంతా బొద్దుకే అంతంతా బొద్దుకే ఆకలారాయా మరి అంతంతా బొద్దుకే ఆడబిడ్డ గట ఆకలి అవుతుందట నీకు బియ్యం పెట్టాలనా ఎక్కడనే బియ్యం ఉన్నాయల్లా బత్త కొట్టించిన బియ్యం కొట్టించిన కారపొడి మాకు ఆకలి అవుతుంది అన్నం వీళ్ళంతా ఆలుగబుతూ వీళ్ళ నామలక పంచాయతీలు అని అక్కడే తిరిగిడక్కడన్నా అయ్యో పెళ్ళం మగవాడు అన్న సంబరం లేదే మా తిండి మేము తింటాను మా బట్ట మేము గెడుతాను మా తాను మేము పోసుకుంటాను నీకు పెళ్లి అయితేనో తెలుసు గాడి కొడక పెళ్లి అయితే మగవాడు ఉంటే పొద్దు మాకు తానం చేసి మంచి బట్ట కట్టుకోవాలి మంచి రైక కొట్టుకోవాలి అని ఉంటది రాజ కొడుకులు ఏ చీర మీద ఉంటుంది ఏ రైక మీద ఉంటుంది అని తానం చేయబోతుంది ఆయన వచ్చినాకనే తానం చేద్దాం నీ గోలెవల నీళ్ళు కూడా వచ్చి నిండు అమ్మా మాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టవాలి ఆకలా అన్నం మీద పురుగులు ఎవరు అయితే అన్నం మీద పురుగులు నీళ్ళు జీవులు విజయా శివలీల ఇంత బియ్యములు బియ్యం వడిసినాయి మరిది బియ్యంలో ఏం చేయాలి బదలు అని కడప బదలేసేది అంటే కడప కడపకు బదులు ఉంటాను అదమ్మా అన్నావు లేదా ఇంట్లో లేదు దేవులత్తానే కదా నేను అన్నం తిన్నట్టున్నది కదా ఆకలి బేవులు అవి ఆకలి బేవు చెప్పు అనిపించినట్టు అదమ్మా మాకు ఆకలి అయితే అన్నం పెట్టి వదిలే అయితే బియ్యం నేను మళ్ళా వేయినా ఏందావా మీకు పెట్టి నాకే ఒడిచినాయి మా ఎప్పుడు పెడతాం మళ్ళీ మీకు ఇంకెప్పుడు పెట్టాలి నెల కొట్టిడు గంజు పట్టుకుని బయటికి వచ్చిన బదలు పోయి మొన్న ఎట్లరా పొయ్యి కిందికి బదలు ఇచ్చేటోళ్ళు పొయ్యి కంటే బదలు తెస్తారు పొయ్యి కిందికి కట్టెలే పొయ్యి బియ్యం లొల్లి పెట్టంగా బత్తాలు తీసి బండి వేసి వడ్ల బత్తాలు బండి వేసిన వాళ్ళే కూడా పంచేదని అద్దరగడ్డ నుంచి వచ్చి కథం బండ్ల బత్తాలు అట్టి పెట్టిరిపోయి అయ్యో గతి పాడవాడు ఎట్లా అని ఆ బత్తాలు పట్టుకొని నేను పారే రెండు తీసుకొని అయ్యే మంచిగా ఉన్నట్టుంది ఈ ఊళ్ళో నేను గాడిగా బువ్వ కొరకే పాలేరు తీసుకొని బండి కట్టించుకొని ఉదరవాద మిల్లు కొట్టిన బండి పన్ను పట్టించుకొని వచ్చినాక అనుకుందాం ఎప్పుడైపోయిందని బదలు పోతే పెడితే నమ్ముతారా అయితే నేను సన్న బియ్యం తెచ్చుకొని మళ్ళీ దొడ్డు బియ్యం పెట్టేది మేము బత్తాలు కొంటే బట్టి మీద వేయంగానే కరెంటు డిబెల్ అనిపోయి కరెంటు అని మీద అల్లాడుతాను పోరడు ఆకలి అవుతాను అని మన మిల్లు పట్టేటోడి పేరు రసూల్ మియా వాడిని సైకిల్ అడుక్కున్నాడు వాడు వచ్చింది ఇక్కడ పడ్డాడు నేను అక్కడ రసూల్ మియా ఉంది నేను ఎట్లా బిడ్డ అని నేను ఎట్లా బిడ్డ అని నేను అత్తే నీయే పడతానని వాడు నీ బాధ్యత తల్లి నువ్వు బాగా అర్థం చేసు నవ్వుతాడు కరెంట్ ఉంటది 3 గంటల కరెంట్ 3 గంటల కరెంట్ మన కేసీఆర్ మళ్ళీ నడుతుందో కరెంట్
మల్లవరం పడదాం. అయితే ఆ వడ్లు పట్టించుకొని వచ్చిన ఎవల బియ్యం వాళ్ళకు పెట్టి ఇక బాకి బదులు ఉండద్దు నన్ను మిగిలితే నేను మొన్న కొరికి లంగతనం చేస్తే నాదుకు దొంగతనం చేస్తే నాదుకు కానీ అడుక్కొని తింటే ఏమి నాదుకు లేదు గట్టు కసండి అదొక రౌతి తిట్టే పడుతుంది గట్టు పడుతుంది గుట్టు పడుతుంది చిప్ప అవలేని వాళ్ళం బాచను మా ఇంట్లో బియ్యం లేవు అన్నం పెట్టురు అని పోతే ఎవరైనా కానీ ఇక్కడ అన్నం ఎత్తారు తిని ఖర్చు లేని పని పాపగారి వదనల్ల చూడు గడపల గద్దల నోట్ల వెళ్ళాలి బొగిళ్ళ ఈసారి ఎవరో తెచ్చుకోమన్నారమ్మా ఒక మాట నాలుగ మీద ఒక మాట పెట్టుకొని మగలకు పిల్లలు చూడవమ్మో ఊళ్ళకు దూరతాండు పట్టుకున్న ఇద్దరు అన్న నీళ్ళ దేవుడు శివసీనరాజు శివలీలదేవి పట్టుకొని ఊళ్ళో దొరడబడ్డారే పిల్లలు ఎవరు చెప్తాను పీట పట్టుకుంటున్నారు ఆ పీఠం వేసిపో ఆకలైతా ఉన్నదమ్మా ఆకలైతా ఉన్నదమ్మా ఆకలైతా ఉన్నదమ్మా